జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత మరో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది, చర్చనీయాంశం. దీనిపైన ఖైరతాబాద్ లో ముఖ్యంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తా ఉంది. ఒకవేళ కడియం శ్రీ గారి కూడా మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. సో మాట్లాడదాం, నాతో పాటు రియాజ్ గారు ఉన్నారు, గ్రంథాలయ చైర్మన్. సో మాట్లాడదాం సార్, ఈ ఉప ఎన్నికలు నవీన్ యాదవ్ గెలిచిండు, సో మంచి జోష్ లో ఉన్నారు. సో ఇంకో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు దీన్ని? ఎన్నికలైనా విజయం కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ చెప్తున్నాం. గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఒక విద్య నేర్పింది, నువ్వు నేర్పిన విద్యనే నేనే దక్ష. కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అన్నది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులందరినీ సామ దాన భేద దండోపాలు ఉపయోగించి బీఆర్ఎస్లో కలుపుకున్నది. మన ఎన్నికల్లో ప్రజలు ఏం చేశారు? బీఆర్ఎస్ నెత్తి మీద 4 దెబ్బలు కొట్టారు. ఇంకా లేచే ప్రయత్నం చేస్తే జూబ్లీస్లో మరో దెబ్బ కొట్టి పడుకోబెట్టారు. మేమేమంటున్నాం అంటే ఈ పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే హక్కు బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి లేదు. బీజేపీ 8 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రూలింగ్ పార్టీలను మొత్తం టోటల్గా ధ్వంసం చేసి. ఇక్కడ ఒక చిన్న పాయింట్. సో ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం మేనిఫెస్టోలో ఉంది, 2023 మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. అంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దు అనేది మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే చెప్తున్నాను, బీజేపీకి దీని మీద మాట్లాడే హక్కు లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూడగొట్టారు. బీఆర్ఎస్ చేసే పని అదే కదా. పార్టీ ఫిరాయింపుల చట్టం మీద మీలాంటి డైనమిక్ జర్నలిస్టులు లేదా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు అడిగితే మేము దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ బీజేపీకి బీఆర్ఎస్కి దీని మీద మాట్లాడే హక్కు లేదు. ఈరోజు మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మా దగ్గరికి చాలామంది వాళ్ళ అభివృద్ధి కోసమో లేదా వాళ్ళ అకామిడేషన్ కోసమో లేదా వాళ్ళ వికాసం, నియోజకవర్గ వికాసం కోసమో, సమస్యల కోసం ముఖ్యమంత్రిని కలిశారు. భారత దేశానికి గర్వకారణమైన త్రివర్ణ పతాకానికి సంబంధించిన సింబల్తో కూడిన కండువా వారు బేసికల్గా సీఎం గారు కానీ మా పీస్ ప్రెసిడెంట్ గారు వాటిని చర్చల కోసం వచ్చినప్పుడు, అభివృద్ధి కోసం వచ్చినప్పుడు మాట్లాడిన సందర్భంలో వాళ్ళతో అలంకరణ చేశారు. ఎవరైతే బేసికల్గా బీఆర్ఎస్తో అడ్జస్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతారో, నిజంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారా లేదా బీఆర్ఎస్లో ఉన్నారనే విషయాన్ని మీరు కాదు నేను కాదు నిర్ణయించాల్సింది స్పీకర్ గారు నిర్ణయిస్తారు. కాబట్టి స్పీకర్ గారి నిర్ణయం ఏదైనా కూడా మేము దాన్ని ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను, స్పీకర్ గారి నిర్ణయం ఏదైనా కూడా దాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలో ఇదే పని బీఆర్ఎస్ చేసినప్పుడు మొత్తం కాంగ్రెస్ శాసనసభ్యులను కలుపుకున్నప్పుడు ఏ ఒక్కరు మాట్లాడలేదే, న్యాయస్థానాలు కనీసం ప్రస్తావించే ప్రయత్నం చేయలేదే. ప్రజాస్వామ్యవాదులు అని చెప్పుకుంటున్న ఈ రోజు మనం ప్రశ్న అడుగుతున్న వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడే సందర్భం ద్వంద్వ విలువలద్దు. మేము క్లియర్ చెప్పాం, ఒకవేళ స్పీకర్కే కనుక వీళ్ళు బీఆర్ఎస్ శాసనసభ్యులే కాంగ్రెస్లోకి రావడం అనైతికం అనుకున్నప్పుడు, అక్రమం అనుకున్నప్పుడు, సరైనది కాదనుకున్నప్పుడు ఎన్నికలు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా విజయం కాంగ్రెస్ పార్టీదే. కానీ బీఆర్ఎస్ బీజేపీ దీని మీద మాట్లాడడం అనేది దుర్మార్గం. వాళ్ళకి అసలు దీని మీద మాట్లాడే అర్హత లేదు. చర్చ అంటే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానం నుంచి కూడా దానం నాగేందర్ ఆల్రెడీ పోటీ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో మరి రిజైన్ ఎందుకు చేయట్లేడు? ఉప ఎన్నికలు వస్తాయా రావా, అసలు ఏం జరగబోతుందని పెద్ద కన్క్లూజన్ గా ఉంది. గౌరవ స్పీకర్ గారు రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయం. గౌరవ స్పీకర్ గారు కడియం శ్రీఆర్ గారి విషయంలో కానీ దానం నాగేంద్ర గారి విషయంలో ఏం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీగా మేమేం చేయాలో మేము ఆలోచన చేస్తాం. ఇక్కడ ఖైరతాబాద్ లో తీసుకుంటే విజయారెడ్డి గారు అక్కడ కట్టర్ కాంగ్రెస్ గతంలో 2023లో ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పరిస్థితులనే ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో మరి ఇలాంటి వాళ్ళకు ఇప్పుడు దానంకి ఇస్తే ఇలాంటి వాళ్ళకు అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. ఒక విషయం అండి, పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరు గెలుస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం. అది పార్టీ నిర్ణయం. వారు మా పార్టీ నాయకురాలే, వీరు మా పార్టీ నాయకులే. కాబట్టి పార్టీ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సామాజిక నేపథ్యాన్ని బట్టి, పార్టీ ఐడియాలజీ ప్రకారం ఎవరికి ఇవ్వాలో వాళ్ళు నిర్ణయించే ప్రయత్నం పార్టీ చేస్తుంది. కాబట్టి అభ్యర్థి ఎవరైనా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే జూబ్లీస్లో మేము పోటీ చేసినప్పుడు మాకు డిపాజిట్ రాదని ఒక ఆయన, అసలు వీళ్ళకి అడ్రస్ లేదని ఒక ఆయన, కార్యకర్తలు లేదని ఇంకో ఆయన మాట్లాడినారు. లాస్ట్కు జూబ్లీస్ అనేది ఎవరికి శాపంగా మారింది, ఎవరికి వరంగా మారింది మనం చూసాం మనం. కాబట్టి అభ్యర్థి అనేది ఇంపార్టెంట్ కాదు. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది. అట్లాగే ఈరోజు రాహుల్ గాంధీ గారి పట్ల యూత్లో ప్రధానంగా అభిమానం ఉంది. ఈరోజు మా ప్రజా పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి డెఫినెట్గా మేము ఎన్నికలు ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జూబ్లీ హిల్స్ విజయం కాంగ్రెస్ కాదు, నవీన్ యాదవ్ కి క్యాడర్ ఉంది అక్కడ. నవీన్ యాదవ్ వల్లే గెలిచింది తప్ప కాంగ్రెస్ చేసింది ఏం లేదని అంటారుగా, విమర్శలు వస్తున్నాయి. నవీన్ యాదవ్ అవుట్ సైడ్ రా, డెడ్ లైన్ అవుతారు ఆయన. నేను 75-80 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ చేయను. మా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అక్కడ అపాయింట్ చేశారు. 75 రోజులు ఇంటికి రాకుండా దినం పగలు దానిలో నేను అనేక మంది చైర్మన్లు పనిచేశాం. మేము కాంగ్రెస్ పార్టీ విజయం అది. నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఒక అంగం. ఇప్పుడు
ఈ శరీరం మొత్తం కలిసి ఒక యుద్ధం గెలుస్తాండి. ఈ శరీరంతో సంబంధం లేదు, చేయి మాత్రం గెలిచిందంటే దానికి అర్థం ఉంటుందా? నవీన్ యాదవ్ గారు మా పార్టీ అభ్యర్థి, మా పార్టీ మొత్తం శరీరంలో ఒక విడలేని బలమైన శక్తివంతమైన భుజబలం కలిగి అట్లాగే జనబలం కలిగిన నేత యువ నాయకుడు. కాబట్టి నవీన్ యాదవ్ను పార్టీని వేరువేరు చూసే ఆలోచనే దుర్మార్గమైన ఆలోచన. నవీన్ యాదవే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎస్ అగ్రి, నవీన్ యాదవ్ గారు అభ్యర్థిత్వం ఏదైతుందో ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రశ్న మారింది. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత వేగంగా ప్రజలు కదిలారు. నవీన్ యాదవ్ గారి గెలుపులో వారి వ్యక్తిగత ప్రపంచం కూడా మాకు తోడైంది. కానీ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు వేరు కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 42%కి సంబంధించి పెద్ద ఎత్తున కోర్టులో ఒకవైపు ఉంది. సో ఈ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు. సో ఎట్లా ఉండబోతుంది, వ్యూహం ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఒక విషయం సార్, 42% రిజర్వేషన్ ఇవ్వాలని మా శక్తి ఎంత ఉందంత ప్రయత్నం చేశాం. అన్ని డోర్లు మూసేశారు. గోల్ కొట్టాల్సిన బాల్ని బీజేపీ ఢిల్లీలో దాచుకొని పెట్టింది. బాల్ వాళ్ళు దాచిపెట్టి మీరు గోల్ కొట్టండి మేట గోల్ కొడతాం. మేము ఎన్ని దర్వాజాలు ఓపెన్ చేయాలో అన్ని దర్వాజాలు ఓపెన్ చేసే ప్రయత్నం చేశాం. ఎన్ని కిటికీలు ఓపెన్ చేయాలో అన్ని కిటికీలు ఓపెన్ చేసే ప్రయత్నం చేశాం. ఊపిరి ఆడకుండా మమ్మల్ని లోపల నిర్బంధంలో తీసుకొచ్చారు. కాబట్టి ఎస్, డెమోక్రసీలో ప్రధానంగా మేము ఆర్టికల్ మనకి రాజ్యాంగంలో 72, 73, 74, 75 ఈ సవరణలకు సంబంధించిన ఇష్యూస్లోకి వెళ్ళినప్పుడు మేము రాజ్యాంగ సవరణలు మేము అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. స్థానిక స్వపరిపాలన జరగాలి, ప్రజలందరికీ అవకాశాలు ఉండాలి. డెమోక్రసీ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్ అంటాడు సీలి. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలు బతకాలి, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి అవకాశం ఉండాలి. ఏం చేయాలో మీరు చెప్పండి, ఎన్ని చేయాలో డెడికేట్ కమిటీ చేసాం, సర్వే చేయాలంటే సర్వే చేసాం, జియో అంటే జియో ఇచ్చాం, కోర్టుకు పోమంటే కోర్టుకు పోయినాం, రాష్ట్రపతి గారి దగ్గరికి పోమంటే రాష్ట్రపతి గారి దగ్గరికి పోయే ప్రయత్నం చేసాం. అన్ని చేసిన తర్వాత అవకాశాలని క్లోజ్ చేసిన తర్వాత మేము ఊపిరి పీల్చుకోవాలి కదా. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్కి మేము వెళ్తున్నాం, పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలు ఏ ఊళ్ళో జరిగినా ఏ తండాలు జరిగినా విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కామెంట్, డబ్బుల కోసమే ఎలక్షన్స్ పెడుతున్నారు, పెండింగ్ లో ఉన్న సర్పంచ్ కి సంబంధించిన పెండింగ్ లో ఉన్న బిల్లుల కోసం మాత్రమే ఎలక్షన్స్ నడుపుతా ఉన్నారు అని చెప్పేసి కూడా వాదనలు వినబడతా ఉంది. ఆ డబ్బులు బీజేపీ జేబులో నుంచి తీసిస్తారట. బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ చెమటొచ్చి రక్తాన్నంతా పంచి పైసలు సంపాదించడం అవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పైసలు సార్. కేంద్రం దగ్గర డబ్బులు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వచ్చిన డబ్బులే కేంద్రానికి పోతూ ఉంటాయి. భారతదేశం ఒక ఫెడరల్ వ్యవస్థ. బీజేపీ నాయకులను ఒకసారి రాజ్యాంగం చదువుకోమనండి. రాజ్యాంగం పట్ల అవగాహన ఉండదు బండి సంజయ్కి, ఫెడరల్ సిస్టమ్ పట్ల అవగాహన ఉండదు. ఏది పడితే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఇంటానికి ఎవరు లేడు. రాజ్యాంగం పట్ల మాకు అవగాహన ఉంది. భారతదేశం రాజ్యాంగంలో ఆర్టికల్ బిగినింగ్లో ఏముంటుందంటే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్ అని చెప్తా ఉంటుంది. అనేక రాష్ట్రాల కలయికే భారతదేశం అని చెప్తుంటుంది. రాష్ట్రాల దగ్గర నుంచి డబ్బులు రాకుండా కేంద్రం దగ్గర డబ్బులు ఉంటాయా? మా పైసలు మాకు ఇవ్వద్దా? కేంద్రం దగ్గర ఉండే పంచాయతీరాజ్ సిస్టమ్ పైసలు వాళ్ళు జేబులు పెట్టుకుంటారా? అవి బీజేపీ జేబుల నుంచి ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ వ్యవస్థలకు బీజేపీ ఉన్నా ఇంకెవరున్నా కూడా పైసలు ఇవ్వాల్సిందే. ఏదో బీజేపీ వాళ్ళ జేబుల నుంచి ఎనక జేబుల నుంచి లోపల జేబుల నుంచి దాచిపెట్టే పైసలు మాకు ఇచ్చినట్టు చెప్తా ఉంటుంది. ప్రజల పైసలు అవి ప్రభుత్వ పరంగా ఎవరు ఖర్చు పెట్టేది ప్రజల పైసలు ఖర్చు పెడతారు. బీజేపీ వాళ్ళు అవగాహన పెంచుకోవాలి. ఎస్, పంచాయతీరాజ్ వ్యవస్థకు డబ్బులు రావద్దా? కేంద్రం దగ్గర డబ్బులు పంచాయతీరాజ్ వ్యవస్థకు ఉంటుందా? అసలు చట్టాన్ని ఎవరు చేసిండ్రు? ఆర్టికల్ 72, 73, 74 రాజ్యాంగ సభలు ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినా కదా. అవి మా రాజీవ్ గాంధీ గారి స్వప్నం అయితే పివి నరసింహారావు అమలు తీసుకొచ్చిన విషయాలు వాస్తవం కదా. కొంచెం చరిత్ర మీద రాజ్యాంగం మీద అవగాహన చేస్తే బీజేపీ వాళ్ళకి మంచిదని మీ ద్వారా వాళ్ళకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగం చదువుకోమని వాళ్ళని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను బీజేపీ వాళ్ళని. రాజ్యాంగం ఎవరు, చట్టాలు ఎవరు, చరిత్ర తెలియదు, ఏది పడితే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ నాయకుడు బండి సంజయ్ గారు ఏం చెప్తాను చెప్పను. సో ఇది ఎన్నిక ఏదైనా విజయం మాదే అంటున్నారు రియాజ్ గారు. కెమెరామెన్ వినోద్తో సతీష్, హైదరాబాద్, గాంధీ భవన్.